మనం టెక్నికల్ పాయింట్స్ కూడా డిస్కస్ చేస్తూ వద్దాం. ఓకే. సో, టెక్నికల్ పాయింట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, ఓకే. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ కానీ, సో, తర్వాత చూసుకుంటే మనకి స్టాక్ సమ్మరీ గాని, ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, ఈ డేటాని ఎక్సెల్‌లోకి ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలి? టాలీ నుంచి ఎక్సెల్‌లోకి ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలి? సో, తర్వాత జేపీజీగా ఎలా కన్వర్ట్ చేయాలి? ఎక్స్‌పోర్ట్ చేయాలి? తర్వాత పీడీఎఫ్‌గా ఆ డేటాని ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలి? అనేది కూడా మనం చూద్దాం. ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, బ్యాలెన్స్ షీట్ అయినా, స్టాక్ సమ్మరీ అయినా, ట్రయల్ బ్యాలెన్స్ అయినా. ఈ మూడిటిని మనము ఏ విధంగా ఎక్స్‌పోర్ట్ చేయాలి? ఎక్సెల్‌కి కానీ, జేపీజీ గాని, పీడీఎఫ్ గాని ఈ మూడిటిని. ఒక డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ఆ ఫోల్డర్‌లోకి అన్ని మ్యాప్ చేయొచ్చు. ఓకే. లేదు అంటే డైరెక్ట్‌గా సాఫ్ట్‌వేర్ ఎక్కడైతే ఇన్‌స్టాలేషన్ చేసుంటారో అదే ప్లేస్‌లో అయినా ఇవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇదే శ్రీయ ట్రేడింగ్ కంపెనీ ఉంది కదా! బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేశాను. ఆల్ట్ ప్లస్ F1. ఈ బ్యాలెన్స్ షీట్‌ని యాస్ ఇట్ ఈస్‌గా ఎక్సెల్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేయాలి. ఓకే. సో, ఫస్ట్ నేను డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. టాలీ డేటా. ఓకే. ఇప్పుడు టాలీలోకి వెళ్తున్నా. సో, బ్యాలెన్స్ షీట్‌లోకొచ్చాను. ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్‌పాండ్ అయింది. ఇక్కడ పైన చూడండి ఎక్స్‌పోర్ట్ అని ఉంది. ఎక్స్‌పోర్ట్. దాని షార్ట్‌కట్ కీ ఏంటి? ఇలా ఈ కింద ఒక లైన్ ఉంది అంటే ఆల్ట్ పట్టుకోవాలని అర్థం. అదే 2 లైన్‌లు ఉంటే కంట్రోల్ పట్టుకోవాలని అర్థం. ఓకే. సో, డైరెక్ట్‌గా ఎక్స్‌పోర్ట్ మీదనే ఇవ్వండి. లేదంటే ఆల్ట్ ఈ అనే ఇవ్వండి. ఆల్ట్ ఈ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. సో, తర్వాత కరెంట్. సో, ఇక్కడ చూడండి ఫైల్ ఫార్మాట్ ఏముంది ఈడ? పీడీఎఫ్ అని ఉంది. ఎక్స్‌పోర్ట్ టు అంటే లోకల్ డ్రైవ్ ఉంది. ఫోల్డర్ పాత్ ఏముంది? టాలీ ప్రైమ్ డేటా ఉంది. ఫైల్ నేమ్ ఏముంది? బి షీట్ ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్సెల్ కదా! కాన్ఫిగర్‌లోకి వెళ్లి ఎక్సెల్ అని మార్చుకోవాలి. ఎక్సెల్. సో, ఇక్కడ అడుగుతుంది ఎక్సెలా? జేపీజీనా? పీడీఎఫా? ఫస్ట్ మనం ఎక్సెల్ తీసుకుంటాం. ఫోల్డర్ పాత్ మార్చుకోవాలి కదా! ఎంటర్. మనం ఎక్కడ క్రియేట్ చేసుకున్నాం? సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్‌టాప్ మీద టాలీ డేటా అనేది సెటప్ చేసుకున్నాం. అక్కడ వెళ్లి బి షీట్ అనే ఫైల్ వెళ్లి పడిపోవాలి. ఎస్కేప్. ఎక్స్‌పోర్ట్. వచ్చేసిందా ఎక్సెల్‌లోకి డేటా? కావాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. మార్చుకోవచ్చు. వాల్యూస్ ఏమైనా మార్చుకోవాలంటే మార్చొచ్చు. మానిప్యులేషన్ చేయాలంటే చేయొచ్చు. చూడండి. ఇలా మార్చుకోవచ్చు. ఇలా. ఓపెన్ అయిందా? ఈ షీట్ ఎక్కడ పడి ఉంటదో పోయి చూడండి. క్లోజ్ చేస్తున్నాను. డెస్క్‌టాప్ మీద మనకి టాలీ డేటాలో ఈ షీట్ వెళ్లి పడిపోయి ఉంటది. ఉందా ఇక్కడ? నెక్స్ట్. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్‌ని ఎక్సెల్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేసాం. ఓకే. ఇదే బ్యాలెన్స్ షీట్‌ని మళ్ళీ జేపీజీగా కన్వర్ట్ చేద్దాం. ఎక్స్‌పోర్ట్. డేటాని జేపీజీలో ఏమైనా మానిప్యులేషన్ చేయొచ్చా? చేయలేమా? జేపీజీలో గాని, పీడీఎఫ్‌లో గాని. చేయొచ్చా అండి? చేయలేమా? చేయలేము సార్. చేయలేము. ఓకే. జేపీజీలో డేటాని మనం ఏదైనా ఎడిట్ చేయలేం. ఓపెన్ అయిందా జేపీజీలో? చూసారా? ఇది జేపీజీ. బ్యాక్. మళ్ళీ ఎక్స్‌పోర్ట్‌లోకి వెళ్తున్నాను. కరెంట్ జేపీజీ తీసేసి పీడీఎఫ్ పెడతాను. ఎక్స్‌పోర్ట్. వచ్చిందా పీడీఎఫ్? కావాలంటే ఇప్పుడు డెస్క్‌టాప్ మీదకి వెళ్లి ఆ ఫైల్స్ 3 చూడొచ్చు మీరు. చూసారా? ఒకటి జేపీజీ, ఒకటి పీడీఎఫ్, ఒకటి ఎక్సెల్. ఓకే. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్‌కి సంబంధించి చేసాం. ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మారుద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ ప్లస్ F1.
సో ఫస్ట్ ఎక్సెల్ కి మారుద్దాం. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, ఎక్సెల్, ఫోల్డర్ పాత్, డెస్క్టాప్, టాలీ డేటా, ఎక్స్పోర్ట్. వచ్చిందా? ఈ విధంగా. తర్వాత ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, జేపీజీ, టాలీ డేటా. ఇది చూడండి, పాన్లా.jpg అని వస్తుంది. ఎక్స్పోర్ట్ మారిందా జేపీజీగా? నెక్స్ట్ ఎక్స్పోర్ట్, కరెంట్, పీడిఎఫ్. ఎక్స్పోర్ట్. ఇలా ఇప్పుడు మూడింటిని చూద్దాం. వచ్చిందా? ప్రాఫిట్ అండ్ లాస్, జేపీజీ, తర్వాత పీడిఎఫ్, తర్వాత ఎక్సెల్. ఓకే, ఇప్పుడు స్టాక్ సమ్మరీ కూడా మారుతుంది. ఎస్కేప్, స్టాక్ సమ్మరీ, F12 కాన్ఫిగర్, ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇప్పుడు స్టాక్ సమ్మరీ కూడా ఎక్స్పోర్ట్ చేద్దాం. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, ఎక్సెల్, ఫోల్డర్ పాత్, డెస్క్టాప్, టాలీ డేటా, ఎక్స్పోర్ట్. వచ్చిందా స్టాక్ సమ్మరీ? వాల్యూస్ ఏమైనా మార్చుకుంటే మార్చుకోవచ్చు. ఇలా తర్వాత జేపీజీగా మారుద్దాం. ఎక్స్పోర్ట్. తర్వాత జేపీజీగా అయిపోయింది కదా, పీడిఎఫ్ గా మారుద్దాం. పీడిఎఫ్ గా మార్చాం. ఈ వీటిని మూడింటి చెక్ చేద్దాం. చూసారా స్టాక్ సమ్మరీ, జేపీజీ, పీడిఎఫ్, ఎక్సెల్. ట్రయల్ బ్యాలెన్స్ కూడా మారుద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ ప్లస్ F1. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, పీడిఎఫ్, ఎక్సెల్. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, జేపీజీ, లెఫ్ట్ ఫ్రంట్ డ్రైవ్, డెస్క్టాప్, టాలీ డేటా, ఎక్స్పోర్ట్. ఈ ట్రయల్ బ్యాలెన్స్. ఎక్స్పోర్ట్, కరెంట్,
ఈ విధంగా ఇలా టాలీలో ఉన్న డేటాని జేపీజీగా, పీడిఎఫ్గా, ఎక్సెల్గా డేటాని మనం కన్వర్షన్ చేయొచ్చు. సో వీటిని మనం టెక్నికల్ పాయింట్స్లో మధ్యలో అప్పుడప్పుడుగా కొన్ని డిస్కస్ చేస్తూ వస్తాం. ఓకే, క్లియర్? ఏమైనా అర్థమైంది? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్ అండ్ స్టాక్ సమ్మరీ ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలో చూద్దాం. క్లియరా? ఓకే క్లియర్. క్లియర్ ఓకే, అవి చేయండి. టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే, బాయ్. ఓకే